పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి మీదుగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముర్మూరు చేరింది। ఈ రోజు ఉదయం ముర్మూరు గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది। భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ పాదయాత్రలో సిఎల్పి నేత భట్టి వెంట పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు। ఈ పాదయాత్ర ముర్మూరు, గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి మీదుగా అకనపల్లి, అటు తర్వాత పుట్లూరు, గుడపల్లి, జయారం మీదుగా ఈ రోజు రాత్రి ధర్మపురి నియోజకవర్గంలోని రచ్చపల్లి గ్రామానికి చేరనుంది। కాగా భట్టి ఈ రోజు రాత్రి రచ్చపల్లిలో బస చేసి మంగళవారం ధర్మపురి నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ కొనసాగించే అవకాశం ఉంది। ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ పైన పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజానికం అత్యంత ఆదరాభిమానాలతో స్వాగతం పలికినందుకు వారికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం। ఇక సరే, సమస్యల విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో సమస్యలు తీర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి సమస్యలు, కేవలం రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ విల్ లేకపోవటం, అట్లాగే ప్రజల పైన ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల పైన కన్నేసి వాటిని దోచుకుందామనేటువంటి ఆలోచన తప్ప ప్రజల సమస్యలు తీరుద్దామని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడదు అనేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు। ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా 2 మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా, అర్బన్ సెంటర్ కాకుండా అంతర్గాం, పాలకుర్తి, ఈ 2 మండలాలకు సంబంధించి ఆ రోజుల్లోనే ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోయే క్రమంలో మా ఈ 2 మండలాలకు కూడా నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో